హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఇక బాణలి పెట్టాను. ఇది ఎందుకంటే వాయిలాకు వాటర్ ఎలా చేస్తారనేది చూపిస్తున్నా. ఇంకా ఇలా చిన్నది ఏదన్నా స్టీల్ కానీ ఏదైనా పెట్టుకోవాలి. మాకైతే ఊర్లోనైతే కుండలు కానీ కొప్పెలు కానీ పెట్టుకునే వాళ్ళం. నేనైతే ఇక్కడ ఒకటి చిన్న స్టీలు ఇది దొరికింది గిన్నె, అందులోనైతే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇక ఇవేంటంటే చెట్టు దగ్గర ఇక్కడ అట్లాంటాలో దొరికినాయి. మీరు అట్లాంటాలో ఉన్న వాళ్ళైతే ఈ ఆకులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అది మెడికల్ షాప్ దగ్గర 3 చెట్లు ఉన్నాయండి. నేనైతే తీసుకొచ్చిన. ఇగో ఇలా పెట్టేసుకోవడమే, నీళ్ళలో పెట్టేసుకొని బకెట్లో కొంచెం వడగట్టుకొని మసలాలండి. ఇవి మసిలిన తర్వాత మనము ఒక ఆకులు ఏం రాకుండా ఈ కొమ్మలన్నీ తీసేసి మనం స్నానానికి పోసుకోవాలన్నమాట. తల మీదకి వెళ్ళి అంటే బాలింతకి ఎట్లా అంటే ఒళ్ళు నొప్పులు, నీరు ఉంటుంది కదా ఫ్రెండ్స్ బాడీ లోపల, డెలివరీ అయినాక నొప్పులు, వాతం నొప్పులు అన్నీ ఉంటాయి కదా. అవన్నీ మేమైతే ఊర్లో పల్లెలో మేమైతే మొత్తం ఈ ఆకు ఇంకా తక్కలాకు వేసి ఇట్లా అన్నీ నీళ్ళు పెద్ద పెద్ద కుండలు ఇది చిన్న గిన్నె చాలామ్మా, ఇవి నాకు ఎక్కువ వద్దు అని మా అమ్మాయి అంది. పెద్ద ఇక్కడనైతే చేయరాదు అంటే ఇక నేను మనసు ఆగలేక చిన్న గిన్నె పెట్టేసి ఇందులోనైతే నేను ఈ ఆకును దొరకడమే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇండియా నుండి తెస్తా అనుకున్నా కానీ అక్కడ నుండి తేవడానికి అయితే నాకు వీలు కాలేదు. అందు గురించి ఇక్కడ చూసిన తర్వాత నాకేదో బంగారం దొరికినట్టుగా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఇందులో పెట్టేసి ఒక మూత అయితే వేస్తా అనుకుంటున్నా. ఇంటికాడైతే మూతలు పెట్టి ఒక 4-5 గుండలు కాదండి, 10 బకెట్లు 10 కొప్పెర్లతోని బాలంతా నీళ్ళు పోస్తారు. నాకు చిన్న గిన్నెల చాలు, ఎక్కువ వద్దు అనేసి అంది మా అమ్మాయి. ఎందుకైనా మంచిదిలే అన్నట్టయితే చిన్న గిన్నె అయితే పెట్టాను. ఇదైతే అంతా మంచిగా మసలాలండి. ఈ పసరు ఆకంతా అందులోకి దిగాలి. అప్పుడు తల నుండి మొత్తం కాళ్ళకు చేతులకు అన్నీ ఆయిల్ రాసి పసుపు రాసి ఊర్లలోనైతే అట్లా పోస్తారు. ఇక ఇక్కడ అంతా కుదరదు కాబట్టి సింపుల్గా కొన్ని నీళ్ళు అయితే పెట్టిన. ఇంకా నేను అవి మసిలిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆవిరి అయిపోయినాయో మొత్తం ఆకుల రసం ఎలా వచ్చిందో చూడండి. మీకు ఒక స్పూన్తో చూపిస్తాను. అన్నీ కలర్గా ఇలా కలర్ రావాలి, ఇంకా కలర్ వస్తుంది. కానీ నేనైతే మామూలుగానే వేడి చేసిన. చూడండి ఇలా ఉంటుంది కలర్, ఇంకా డార్క్ వస్తుంది. ఇప్పుడు ఇవి వడగట్టుకొని పోసి స్నానం చేయడానికి ఇవి రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు